Tracy Kitchen. ఈరోజు మనం బెండకాయ వేపుడు పప్పుచారు చూపిస్తాను. ఓకే, మనం ఇప్పుడు బెండకాయ వేపుడు చేసుకుందాము. దానికి కావాల్సినవి ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, ఒక 1/2 కేజీ బెండకాయలు, సో ఇవి వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే అన్నిటికీ మంచిది కదా, కొలెస్ట్రాల్కి కానీ అన్నిటికని. సో నేను ఎక్కువ వేస్తాను కూరల్లో. సో 7 వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకున్నాను. అది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. తాలింపు సామాన్ ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకుందాం. వేపుడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది మామూలు కర్రీస్ కంటే. ఫస్ట్ నెక్స్ట్ ఆవాలు ఒక 1/2 టీ స్పూను, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, మినపప్పు ఒక 2 టీ స్పూన్స్ మినపప్పు, వెల్లిపాయ కొంచెం వేగాక కరివేపాకు, కొంచెం చేతితో తుంపి వేసుకున్నాం. ఈ ఆకులు పెద్దగా ఉన్నాయి. ఇట్లా తుంపి వేసుకుంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది. కొంచెం వేగినాయి, ఉల్లిపాయలు వేసుకున్నాం. వేసుకున్నాం. ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ పట్టింది. దీనికి తాలింపు ఎక్కువ, ఉల్లిపాయలు ఎక్కువ వేయకూడదు. సో ఇది బెండకాయ వేగేసరికి ఉల్లిపాయలు కూడా వేగిపోతాయి. మనం ఇప్పుడు బెండకాయలు వేసేసుకున్నాం. కడిగి కట్ చేసుకున్నాను బెండకాయలు. ఇట్లా అప్పుడప్పుడు కలుపుతూ, ఎక్కువ కలపకూడదు. సో అప్పుడప్పుడు కలుపుతూ వేయించుకుందాము. ఇది జిడ్డు వస్తుంది.
తక్కువగా కలపాలి, అప్పుడప్పుడు కలపాలి. ఎక్కువగా కలిపితే పేస్ట్ అయిపోద్ది, జిడ్డు అయిపోద్ది. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే బ్యాచిలర్స్కి, ఇప్పుడు లైఫ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి చెప్తున్నాను. సీనియర్స్కి అయితే చెప్పే అవసరం లేదు. ఓకే, అప్పుడప్పుడు కలుపుతా వేయించుకుందాము. ఇప్పుడు చూసారా కొంచెం జిగట కొద్దిగా తగ్గింది. దీనిలోకి కావాలంటే మనం సపరేట్గా పల్లీలు వేయించి యాడ్ చేసుకోవచ్చు. అదే వేరుశనగ గుళ్ళు వేయించి లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. ముందే తాలింపు వేసుకోవచ్చు, కానీ ఇది బెండకాయ వేగేసరికి మెత్తబడిపోతాయి. సో వేయించి 10 నిమిషాల ముందు, అయిపోయే 10 నిమిషాల ముందు యాడ్ చేసుకుంటే పల్లీలు కూడా బాగుంటుంది టేస్ట్ గురించి. మొత్తం తగ్గిపోయింది, ఇప్పుడు జిగటంతా తగ్గిపోయింది. సో ఇంకో 10 నిమిషాలు అయిపోతుంది, ఫ్రై అయిపోతుంది. అప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకున్నాం. ఇది అయిపోవచ్చింది ఆల్మోస్ట్. ఇంకొద్దిగా ఇంకో 2-3 నిమిషాలు అయితే వేయించుకుంటే అయిపోతుంది. ఇంకా మనం ఉప్పు పసుపు వేసేసుకుందాము. వేసాక ఒక 3 మినిట్స్ ఉంటే ఆ పచ్చి వాసన అంతా పోతుంది. ఇప్పుడు యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ ఉప్పు పడుతుంది. పసుపు 1/2 టీ స్పూన్. ఇది కలుపుతున్నాము. ఈ ఫ్రైస్కి వాటికి నాన్ స్టిక్ బాండీ అయితే బాగుంటుంది. స్టీల్ బాండీలో అంత బాగా రాదు. నాన్ స్టిక్ బాండీ కాబట్టి వస్తుంది ఫ్రై. ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకున్నాం. కారం 1 స్పూన్ పడుతుంది, 1 టీ స్పూన్ పడుతుంది కారం. కారం తక్కువ ఉంది కాబట్టి 1 టీ స్పూన్ వేసాను. మీ కారాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి, తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. ఒకసేపు ఈ కారం అది పచ్చి వాసన పోయేదాకా 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. చూద్దాము. షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.